ఎన్ని ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లు, బిక్కులు అయిన రంది ఛార్జింగ్ చేసి పంపిస్తా. మీరు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నారా? దారి మధ్యలో మీ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇబ్బంది పెడుతున్నారా? సో దానికి పరిష్కారంగానే GNT ఛార్జింగ్ స్టేషన్స్ అయితే అందుబాటులోకి వచ్చినాయి అనమాట. మనకి కోదాడకి అలానే మనకి సూర్యాపేటకి మధ్యలో ఇది ఛార్జింగ్ స్టేషన్స్ అయితే అందుబాటులో తీసుకురావడం జరిగిందనమాట. ఈ ఛార్జింగ్ స్టేషన్ దగ్గర మొత్తం ఒకేసారి ఒక 6 ఎలక్ట్రిక్ కార్ని అయితే మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా 2 వీలర్స్ కానివ్వండి 3 వీలర్స్ కూడా ఛార్జ్ చేసుకునే విధంగా ఒక 3 పిన్ ప్లగ్స్ని కూడా అయితే ఆఫర్ చేస్తున్నారన్నమాట. ఛార్జింగ్ స్టేషన్స్ పరంగా ఇబ్బందులు తగ్గించే విధంగా అయితే GNT ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ మీరు ఏమైనా రెస్ట్ తీసుకోవడం కోసం రెస్ట్ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే వీళ్ళు క్యాఫెటేరియా సర్వీస్ కూడా ఆఫర్ చేస్తున్నారన్నమాట. పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో మీ ఈవీ కుర్రాడు. సో మన ముందు చూసుకున్నట్లయితే BYD ఎలక్ట్రిక్ కార్ని అయితే ఛార్జ్ చేసుకుంటున్నారన్నమాట. ఫుల్ పవర్లో చూసుకున్నట్లయితే 60 కిలోవాట్ల వరకు మనమైతే ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ సింగిల్ గన్తో ఛార్జ్ చేసుకుంటే 30 కిలోవాట్ అనమాట. ఎట్ ఏ టైం 2 గన్స్ యూజ్ చేసుకుంటే 30 కిలోవాట్ పవర్తో అయితే ఎలక్ట్రిక్ కార్ని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. సుమారుగా ఒక 1 అవర్ లోపలనే ఒక ఎలక్ట్రిక్ కార్ని అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు అనమాట. మేము మార్నింగ్ నుంచి ఎక్కడో ఉండడం జరిగింది. అక్కడ మనకి MG కానివ్వండి, టాటా మోటార్స్ కానివ్వండి, మహీంద్రా కానివ్వండి, ఇలా మల్టిపుల్ వేరియంట్ ఎలక్ట్రిక్ కార్స్ వచ్చి ఇక్కడ ఛార్జింగ్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడైతే ఇక్కడ మెయింటెనెన్స్ చేస్తున్న పర్సన్తో మనం మాట్లాడదాం. అసలు వీళ్ళు ఎటువంటి ఛార్జర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు, ఫెసిలిటీస్ ఏమున్నాయి, పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా పాటు హరి గారు ఉన్నారు. హరి గారు నమస్కారం. సార్, ఇప్పుడు రెగ్యులర్గా మార్కెట్లో ఛార్జింగ్ స్టేషన్ మార్కెట్లో ఒక ఇబ్బంది ఏమవుతుందంటే ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉంటున్నాయి, బట్ అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి వస్తే గన్స్ అవైలబిలిటీ ఉండట్లా. ఓకే, సో దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? సార్, మనకు వచ్చేసి 3 మిషన్స్ ఉన్నాయి. సో ఈచ్ మిషన్ వచ్చేసి మనం 2 వెహికల్స్కి ఛార్జ్ చేసుకోవచ్చు. సో మన దగ్గరకు వచ్చేసి ఎట్ ఏ టైం 6 వెహికల్స్కి ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక్కొక్క మిషన్ వచ్చేసి మనకి 60 కిలోవాట్ ఉంటుంది. ఎట్ ఏ టైం 2 వెహికల్స్ వస్తే 30 డివైడ్ అయిపోతుంది అనమాట. సో మనకి ఏ ఇబ్బంది లేకుండా 24/7 మేము ఎవరో ఒకళ్ళు ఇక్కడ ఉంటాం అనమాట. ఎనీ టైం మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. సో అలానే కస్టమర్ కేర్ నెంబర్ కూడా ఉంటుంది. సో ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక మేము 100% అయితే మేము 24/7 మేమైతే ఉంటాం ఖచ్చితంగా. సో లేని పక్షంలో మనం RFID ద్వారా చేస్తామన్నమాట. RFID ఒకవేళ ఏమన్నా ఇబ్బంది అవుతే కానీ అప్లికేషన్ కూడా మేమే చేస్తాం. అప్లికేషన్ ద్వారా కూడా చేసుకోవచ్చు అన్నమాట. బ్రదర్, ఇప్పుడు మన ఛార్జింగ్ స్టేషన్లో ఎటువంటి గన్స్ ఆఫర్ చేస్తున్నారు? సో CCS2 DC ఛార్జర్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇదనమాట మనం వెహికల్స్ పెట్టే గన్ను. సో ఇది వచ్చేసి DC ఛార్జర్ ఇది. సో ఇది 60 కిలోవాట్ DC ఛార్జర్ అనమాట. సో మనం ఏ వెహికల్స్ అయినా కూడా దీంతో ఛార్జ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎన్ని రకాలుగా దీన్ని మన పేమెంట్ గేట్వేస్ ఇస్తున్నారు? సార్, ఒకటి వచ్చేసి అప్లికేషన్ ద్వారా చేసుకోవచ్చు మనం. సో ఒకటి వచ్చేసి యాప్ ఉంటుంది, మనకి జోల్ పాయింట్ అని చెప్పి యాప్ ఉంటుంది అనమాట. సో ఆ యాప్తో చేసుకోవచ్చు. మనకి కార్డు స్వైప్ మిషన్ ఉంది. నెక్స్ట్ మనం ఫోన్పే ద్వారా చేయొచ్చు. క్యాష్ కూడా అవైలబుల్లో ఉంది మన దగ్గర. సో కస్టమర్ ఫ్లెక్సిబిలిటీ ప్రకారంగా యూజ్ఫుల్ ఉంది సార్. మనకి కస్టమర్కి ఏ ఇబ్బంది కలగం. మన కాఫ్టేరియా ఉంది, వాష్రూమ్స్ ఉన్నాయి. సో మనకి ఏ ఇబ్బంది లేదనమాట. C1 అనమాట. సో C1లో ఇది గన్ 2 అనమాట. సో మనం ఈ వెహికల్కి ఇప్పుడు ఛార్జింగ్ పెట్టామన్నమాట. సో ఇంకొక వెహికల్ వచ్చే కనుక గన్ 1లో మనం పెడదాం అనమాట. సో ఎట్ ఏ టైం మనం వచ్చేసి ఇది 60 కిలోవాట్ మిషన్. ఎట్ ఏ టైం మనం వచ్చేసి 2 వెహికల్స్కి ఛార్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ టాటా టియాగో వచ్చింది అనుకో 24 కిలోవాట్ కంటే ఎక్కువ తీసుకోదు. సో రిమైనింగ్ అనేది 45% టాటా నెక్సాన్ కానీ, BYD కానీ, కియా కానీ అలాంటి వెహికల్స్ ఛార్జ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి C2 అనమాట. సో సేమ్ దీనికి కూడా C1కి అయితే ఎలా ఛార్జ్ చేస్తామో C2 కూడా అలానే ఛార్జ్ చేస్తాం అనమాట. సో దీనికి కూడా సేమ్ 60 కిలోవాట్. సో నెక్స్ట్ వచ్చేసి C3 అనమాట. సో సేమ్ దీనికి కూడా మనం ఎలా అయితే C2కి చేస్తామో ఛార్జ్ చేస్తామో సో C3 కూడా అలానే చేస్తాం అనమాట. సో అది వచ్చేసి మనకి AC ఛార్జర్ అనమాట, 10 కిలోవాట్. సో మనం వచ్చేసి దీనికి కూడా ఎట్ ఏ టైము 3 వెహికల్స్కి ఛార్జ్ చేసుకోవచ్చు. 2 వీలర్కి ఛార్జ్ చేసుకోవచ్చు, 3 వీలర్కి ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి సాకెట్ అనమాట. సో ఇది వచ్చేసి 10 కిలోవాట్ డివైడెడ్ బై 3 వస్తుంది అనమాట. సో 10 కిలోవాట్ ఛార్జర్ ఉంటే కనుక ఒకే ఎట్ ఏ టైం 10 కిలోవాట్కి సపోర్ట్ చేస్తుంది. ఓకే, 3 వెహికల్స్కి పెట్టామంటే 3.5 తీసుకుంటుంది అనమాట. స్ప్లిట్ అవుతుంది. అలానే నాకు నచ్చిన విషయం ఏంటంటే మన రెగ్యులర్గా దొరికే ఛార్జింగ్ స్టేషన్లో ఇలా 3 పిన్ ప్లగ్స్ లాంటివి అనేది దొరకవు అనమాట. బట్ ఇక్కడ GNT ఛార్జింగ్ స్టేషన్ దగ్గర 3 పిన్ ప్లగ్ కూడా ఇస్తున్నారు. ఇన్ కేస్ మీరు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, రెగ్యులర్గా ఉన్న ఛార్జింగ్ స్టేషన్ మనకి ఇలాంటి 3 పిన్ ప్లగ్స్ అనేది దొరకవు. బట్ ఇక్కడ ఉన్న మనకి అవైలబిలిటీలో 3 పిన్ ప్లగ్ ఉంది కాబట్టి మీ దగ్గర ఉన్న నార్మల్ ఎలక్ట్రిక్ 2 వీలర్ కానివ్వండి, ఎలక్ట్రిక్ 3 వీలర్ కానివ్వండి, ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుని మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇన్ కేస్ మీరు విజయవాడ నుంచి హైదరాబాద్ కానివ్వండి, లేకపోతే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్దాం అనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు మీ 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ ఛార్జింగ్ పెట్టించుకుని కూడా
వేరే చోటకైతే ట్రావెల్ చేయొచ్చు. అదే ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్స్ వరకు బాగానే ఉంది, మీరు షెడ్ అంతా వేశారు. కాకపోతే కస్టమర్స్కి ఏంటంటే కూర్చోడానికి ప్లేస్ లేకపోవడం, లేకపోతే వాష్రూమ్స్ లాంటి ఇబ్బందులు ఉన్నాయి ప్రజెంట్ ఛార్జింగ్ స్టేషన్ పరంగా. మనకైతే వాష్రూమ్స్కి అయితే ఇబ్బంది లేదండి. వాష్రూమ్స్కి మనకి లేడీస్కి వాష్రూమ్స్ ఉంది, జెంట్స్కి కూడా వాష్రూమ్స్ ఉన్నాయి. వాష్రూమ్స్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, మొత్తం క్లీన్గా ఉంటాయి. ఎందా కూడా మీరు చూసారు ఒకసారి, సో మొత్తం క్లీన్గా ఉంది, సో ఇబ్బంది అయితే లేదు వాష్రూమ్స్కి. ఓకే, మరి రెస్ట్ తీసుకోవడానికి ఏమైనా ప్లేస్ ఇక్కడ ఉంది చూద్దాం. సాఫ్ట్వేర్ ఉంది. సో మనకి మార్నింగ్ 4 నుంచి ఆఫ్టర్నూన్ 9:30, 10 వరకు టిఫిన్స్ ఉంటాయి. సో 12 నుంచి 3 దాకా ప్రస్తుతానికి రెస్టారెంట్ లేదు. సో మీరు ఒక 40 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ముందు వస్తే ఫుడ్ కూడా అరేంజ్ చేసి ఇస్తాం. ఇప్పుడు మనకు ఫుడ్ అని చెప్పే కదా, మీరు సపోజ్ హైదరాబాద్ నుంచి వస్తున్నారు, 12:30, 1 అలా వస్తున్నారు అనుకోండి, ఒక నిమిషం మాకు కాల్ చేసినా కూడా సార్ మేము ఈ టైంకి వస్తున్నామని చెప్తే నేను ఫుడ్ కూడా అరేంజ్ చేస్తాను అనమాట. సో ఒక 1 month 2 months అట్లా పడుతుంది మనం ఫుడ్ ప్రిపేర్ చేయడానికి. సో ఆ లోపల ఈ రెస్టారెంట్ అనేది ప్లాన్ చేస్తున్నాం, పక్కన ఉంది ఆల్రెడీ. సో 1.5-2 months లో అది అయిపోద్ది అనమాట. ఓకే, ఇది రెస్టింగ్ ప్లేస్ ఇది. సో ఎటువంటి ఇబ్బంది లేదు, టీవీ ఉంది, ఏసీ ఉంది, మంచి రెస్ట్ తీసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి. 4:30 నుంచి నైట్ 10:30, 11 వరకు టిఫిన్స్, స్నాక్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో మార్నింగ్ కూడా 4:30కి ఓపెన్ చేస్తారు, 11:30, 12 వరకు టిఫిన్స్ ఉంటాయి. టిఫిన్స్ మార్నింగ్, ఈవినింగ్కి ఎటువంటి ఇబ్బంది లేదు. అదే ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా కొంచెం లాంగ్ వెళ్దాం అని చెప్పి కంటిన్యూస్గా డ్రైవ్ చేసుకుని వచ్చారు, వాళ్ళు అలసిపోయి రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు. సో మీరు ఛార్జింగ్ పెట్టుకుంటే ఆ టైంలో రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు కదా, ఓకే, వాళ్ళకి న్యాప్ రూమ్స్ లాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తున్నారు? ఓకే, నేను కూడా మీ దగ్గర అదే చెప్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ ప్లేస్ ఉందన్నమాట మనకి. సో వాళ్ళు వచ్చి మనకి అడిగారు అనమాట. సో అగ్రిమెంట్ కూడా అయిపోతుంది. జస్ట్ ఒక 2-3 months లో కూడా మనకి ఇది అవుతుంది అనమాట. సో ఇంకా ఎవరైనా రెస్ట్ తీసుకోవాలి, ఒక 1 hour పడుకోవాలనే వాళ్ళు ఇక్కడ పడుకోవచ్చు అనమాట. సో ఇదే ప్లేస్ అనమాట. ఎట్ ఏ టైం 10 members పడుకోవచ్చు. ఓకే, ఇట్లా 1 hour కానీ ప్రైస్ ఉంటుంది అనమాట. అది మనకు తెలియదు, ఇంకా వాళ్ళు ఫిక్స్ చేసుకోలేదు. సో ఇక్కడ ఈ సర్కిల్లో మనకి అది పడుతుంది అనమాట. సో ఎటువంటి ఇబ్బంది లేదు. 1 hour కానీ 2 hours కానీ మీరు ఎంతసేపు రెస్ట్ కావాలంటే అంతసేపు పడుకోవచ్చు. ఇంకొకటి మీకు ముఖ్యమైన విషయం చెప్పాలన్నా, సో ఇప్పుడు టాటా నెక్సాన్ ఉందంటే హైదరాబాద్లో ఫుల్ ఛార్జ్ చేసుకుంటే, పెద్దమ్మర్పేట కానీ ఎల్బీనగర్లో కానీ ఫుల్ ఛార్జ్ చేసుకుంటే, సో ఇక్కడికి వచ్చేలోపు అరౌండ్ 160 kilometers ఉంటుంది అనమాట. సో టాటా టియాగో రేంజ్ వచ్చేసి 250-280 ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఎమర్జెన్సీలో రావాలన్నా ఏమన్నా అనుకున్నా కూడా 120 స్పీడ్లో వచ్చినా కూడా ఇక్కడికి వచ్చేలోపు ఒక 20% ఉంటుంది. సో ఇక్కడ ఫుల్ ఛార్జ్ చేసుకున్న టిఫిన్ టైంకి వస్తే మాత్రం, మార్నింగ్ టైంలో వస్తే మాత్రం ఇక్కడ మీరు వచ్చేలోపు టిఫిన్ చేసేలోపు ఫుల్ అయిపోతుంది అనమాట. సో మీరు ఇక్కడ నుంచి ఫుల్ ఛార్జ్ చేసుకుంటే విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, ఏలూరు ఆ సర్కిల్లోకి వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో మీరు మార్నింగ్ నుంచి చూసారు కదా, మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా అరౌండ్ 20+ వెహికల్స్ వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు కూడా ఇంకొక వెహికల్ వచ్చింది, చూద్దాము. పంచ్ ఉంది కదా, సో ఈ వెహికల్ వచ్చేసి అరౌండ్ 310 kilometers ఇస్తుంది అనమాట రేంజ్. సో ఇప్పుడు సార్ వాళ్ళు హైదరాబాద్ ఫుల్ ఛార్జ్ చేసుకొని వచ్చారనమాట. ఇది టాటా పంచ్ అన్న, ఇది సార్ వాళ్ళు వచ్చారు ఛార్జింగ్కి మన జిఎన్టీలో. సార్ వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా మేము RFID ద్వారా పెడుతున్నాం అనమాట. ఇప్పుడు మీ దగ్గర ఛార్జింగ్ పెట్టుకోవడానికి వస్తే వాళ్ళకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు? ఓకే, మన దగ్గర పర్ యూనిట్కి వచ్చేసి 20+ GST అనమాట. సో అలానే మనం ఒక డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేసామన్నమాట కస్టమర్స్కి. సో ఈ డిస్కౌంట్ కార్డ్ ఏంటంటే, ఇది ఫస్ట్ టైం మన దగ్గరికి వస్తే డిస్కౌంట్ ఏమి ఉండదు అనమాట. సో సెకండ్ టైం, ఫస్ట్ టైం వచ్చిన తర్వాత మనం ఈ కార్డు ఇస్తామన్నమాట. సో ఈ కార్డు కనుక మనం సెకండ్ టైం చూపెడితే 10% డిస్కౌంట్ ఉంటుంది. సో అలా 4 times కంటే 4-5 timesకి వస్తే 5 timesకి 15% డిస్కౌంట్ ఉంటుంది అనమాట. సో మళ్ళీ 6, 7, 8, 9కి 10% డిస్కౌంట్ ఉంటుంది. నెక్స్ట్ 10కి 11కి 15% డిస్కౌంట్ ఉంటుంది అనమాట. సో మనకి ఇది అన్లిమిటెడ్ అనమాట. మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఈ కార్డ్ చూపిస్తున్నామో 10% డిస్కౌంట్, 100% ఇస్తాం. సో ఇది కూడా RFID అనమాట. సో మనం అప్లికేషన్ చేసుకోక ఇష్టం లేకపోతే సో మేము RFID ద్వారా ఛార్జ్ చేస్తాం అనమాట. సో దీనివల్ల మీకు ఎటువంటి ఇష్యూస్ ఉండవు. మీ దగ్గర మొత్తం 3 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఓవరాల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే సుమారుగా ఒక 180 kilowatt పవర్ ఉంటుంది. ఓకే, ఇంత పవర్ని హ్యాండిల్ చేయడానికి మీరు ఎటువంటి సేఫ్టీని యూస్ చేస్తారు? ఓకే, మన దగ్గర 11 kV ట్రాన్స్ఫర్, 11 kV మనకు సబ్స్టేషన్ డైరెక్ట్గా వస్తుంది అనమాట. సో మనం సపరేట్ లైన్ వేయించుకున్నాం అనమాట. సో మనకి పవర్ పోయే ఛాన్స్ అయితే 99% ఉండవు. ఇన్ కేస్ ఒకవేళ పవర్ పోతుంది అని అంటే మనకు సబ్స్టేషన్ నుంచి కాల్ చేస్తారనమాట. సార్ ఇట్లా ఏమన్నా వెహికల్స్ ఉన్నాయా, మేము పవర్ కట్ చేస్తున్నామని అంటే, సార్ ఇట్లా వెహికల్స్ ఉన్నాయంటే వాళ్ళు ఒక 10 నిమిషాలు ఆగుతారు అనమాట. సో సార్ వెహికల్స్ ఏం లేవు, మీకు LC తీసుకోండి అంటే వాళ్ళు తీసుకున్న తర్వాతకి మనకు కాల్ చేస్తారనమాట. మనం ఏదైనా ఎమర్జెన్సీలో వెహికల్స్ వచ్చినా కానీ ఏమైనా ఉంటే వాళ్ళకి కాల్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళ పని ఆఫ్ చేసుకోని మాత్రం మనకు ఆన్ చేస్తారనమాట. అటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు మన దగ్గర. పవర్ ఫ్లక్చుయేషన్స్ వస్తే దాన్ని మెయింటైన్ చేయగలుగుతారు. మనకు ఆల్రెడీ 3 స్టెబిలైజర్స్ ఉన్నాయి అనమాట. సో ఒకటి
డైరెక్ట్ సబ్స్టేషన్ నుంచి ఒకటి ఉంటుంది, నెక్స్ట్ పవర్ నుంచి స్టెబిలైజర్కి ఒకటి ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్కి ఒకటి ఉంటుంది. సో మన ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి 500 కిలోవాట్ అనమాట. డైరెక్ట్ పవర్ నుంచి ట్రాన్స్ఫార్మర్ తర్వాత ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక MCB ఉంటుంది అనమాట. సో అది అయినా ట్రిప్ కావాలి. సో అది నాకు అది వదిలేసింది, నా వల్ల కావట్లేదు అని అంటే నెక్స్ట్ మనకి DP బాక్స్ ఉందన్నమాట. సో DP బాక్స్ దగ్గర పడిపోతుంది. DP బాక్స్ కూడా నా వల్ల కాదు అని అంటే డైరెక్ట్ మిషన్కి వెళ్తుంది అనమాట. సో మిషన్ ఆపేస్తుంది అనమాట. సో యాక్చువల్గా ఫైర్ కావడం కానీ ఇలాంటివి అయితే జీరో, అసలు ఏమీ లేవు అలాంటివి ఇప్పటిదాకా అయితే ఏం లేవు. సో మనది వచ్చేది ఇండస్ట్రియల్ లైన్ అనమాట. సో మనకి 11 kV ఇచ్చారనమాట. సో ఇండస్ట్రియల్ లైనింగ్కి సో మనకు వచ్చేసి 500 కిలోవాట్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. సో పవర్ కట్ అయ్యే ఛాన్స్ అయితే అసలే లేవు. ఇన్ కేస్ ఒకవేళ పవర్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని అంటే సో మనకి సబ్స్టేషన్ వాళ్ళు కాల్ చేసి, సార్ ఏమైనా వెహికల్స్ ఉన్నాయా, పవర్ కట్ అయ్యే ఇప్పుడు ఒక 5 minutes మేము పవర్ కట్ చేద్దాం అనుకున్నాం, ఏమైనా వెహికల్స్ ఉన్నాయని మనం అడుగుతారనమాట. సో అలానే ఒకవేళ వెహికల్స్ ఉన్నాయి అని అంటే సో వాళ్ళు అక్కడ పని ఆపుకొని మన వెహికల్స్ బయటికి వెళ్ళిపోయిన తర్వాతకి వాళ్ళు మనకి చెప్తారనమాట. అదనమాట. ఇప్పుడు మనకైతే ఈ ఇబ్బంది లేదు. 24/7 మన దగ్గర కస్టమర్ సర్వీస్ ఉంటుంది అనమాట. సో మనం RFID యూజ్ చేస్తాం అనమాట. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మనకి రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి, అన్నీ క్లియర్గా ఉన్నాయి అనమాట. సో పైన మీకు నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎటువంటి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా ఏమైనా కావాలన్నా మా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో మన అడ్రస్ వచ్చేసి సూర్యాపేట డిస్టిక్, మునగాల మండల్, బరకత్గూడెం, NH హైవే 65. సో ఇక్కడికి వస్తే మీకు గూగుల్లో లొకేషన్ కొట్టినా కూడా ఇక్కడికి వచ్చింది అనమాట. సో ప్లెక్షర్లో ఉంటుంది మంది, గూగుల్ మ్యాప్స్లో ఉంటుంది, అన్నిట్లో మంది ఉంటుంది అనమాట. సో 10 kilometers టు కోదాడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి 30 kilometers సూర్యాపేట ఉందన్నమాట. సో ఇది మిడిల్ పాయింట్ అనమాట మనకి ఛార్జింగ్. సో ఇది మన GNT EV మోటార్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. వీళ్ళ దగ్గర మొత్తం 3 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి, 6 గన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో ఓవరాల్ కెపాసిటీ ఒక్కొక్క ఛార్జింగ్ స్టేషన్ వచ్చి 60 kilowatt పవర్ రేటింగ్ అయితే ఇస్తున్నారు. అది కాకుండా 3 3-pin ప్లగ్ సాకెట్స్ కూడా ఉంటాయి. ఎమర్జెన్సీలో ఎవరైనా 2 wheelers కానివ్వండి, 3 wheelers కానివ్వండి, 4 wheelers కూడా ఈ 3-pin ప్లగ్ని యూజ్ చేసి మీరైతే ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలానే వీళ్ళ క్యాఫెటేరియా కానివ్వండి, మనకి రెస్ట్ రూమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఆఫర్ చేస్తున్నారు. త్వరలోనే కస్టమర్స్ కోసం న్యాప్ రూమ్ అవైలబిలిటీ కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. రెస్టారెంట్ కూడా త్వరలో తీసుకొస్తామని చెప్తున్నారు. ఎవరైనా మనకి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళైనా లేకపోతే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వాళ్ళైనా మనకి మధ్యలో ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పెట్టుకుందాం అనుకుంటే కనుక వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అనేవి స్క్రీన్ మీద అందజేస్తాం. లొకేషన్ కూడా మనకి డిస్క్రిప్షన్లో అయితే ఆ లొకేషన్ లింక్ కూడా ఇస్తాము. ఆ లొకేషన్కి అయితే మీరు రావచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఛార్జింగ్ స్టేషన్ వద్ద చాలా కార్స్ అయితే ఛార్జ్ చేస్తాం. ఉదాహరణకి ఇక్కడ టాటా నెక్సాన్ EV ఎలక్ట్రిక్ కార్ ఉంది, అలానే MG ZS EV ఎలక్ట్రిక్ కార్ ఉందండి, అలానే మనకి BYD ఎలక్ట్రిక్ కార్ ఉంది, మళ్ళీ నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్ ఒకటి ఉంది, అలానే టాటా సంబంధించిన కర్వ్ EV ఎలక్ట్రిక్ కార్ కూడా ఉందన్నమాట. సో అట్ ఏ టైం మనం ఒక 6 ఎలక్ట్రిక్ కార్స్ని అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు, అంటే ఇక్కడ DC ఛార్జింగ్ స్టేషన్ వద్ద అయితే. సో మనతో పాటు ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ దగ్గర రెగ్యులర్గా ఛార్జింగ్ పెట్టుకునే కస్టమర్ అయితే ఉన్నారు. సో ఆయన ఫీడ్బ్యాక్ అయితే తెలుసుకుందాం. అయితే మీరు రెగ్యులర్గా అంటే ఎక్కడి నుంచి అక్కడ జర్నీ చేస్తూ ఉంటారు? ప్రీవియస్గా ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ లేనప్పుడు మీకు పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంది, ఇక్కడ ఎమ్యూనిటీస్ ఎలా అనిపించింది? యాక్చువల్గా నేను జనరల్గా హైదరాబాద్ నుంచి ఖమ్మం, హైదరాబాద్ టు విజయవాడ, హైదరాబాద్ టు మేళ్ళ చెరువు, కోదాడ, ఇది రెగ్యులర్గా తిరుగుతుంటాను నేను. సో ఈ ప్రాసెస్లో అంతకుముందు ఇంట్లో ఛార్జ్ చేసినప్పుడు ఒక రకమైన టెన్షన్ ఉంటుంది కదా EV కారు. సో ఇది వచ్చిన తర్వాత ఆ టెన్షన్ పోయింది. సో దిస్ ఇస్ ద ప్రైమరీ. నేను లొకేషన్ సేవ్ చేసేసుకున్నా అండ్ ఇక్కడికి వచ్చే ముందు వీళ్ళకి కాల్ చేస్తాను, ఆల్ సెట్ సార్, యూ కెన్ కమ్ అంటారు ఎనీ టైమ్. అర్ధరాత్రి అయినా ఎన్ని గంటలకైనా సార్, దే ఆర్ వెరీ ఓపెన్ అండ్ దిస్ ఫెసిలిటీ ఎస్పెషల్లీ ఈజ్ వెరీ గుడ్. వీ కెన్ సిట్ అండ్ AC is always chilled, right, not so hot, and we have a TV, we have restrooms here, and most of the times food is also available, right, some snacks and all they arrange. మీ కార్ ఏంటి సార్? Tata Nexon EV45 అండి. సో ఆల్మోస్ట్ 400 kilometers వచ్చేసి 380, 390 it will cover. బట్ స్టిల్ దిస్ ఈజ్ ఏ హాఫ్ వే త్రూ ఫర్ మీ. 50% ఛార్జ్ అయిపోయినా సరే ఇక్కడ ఎందుకైనా మంచిదని ఇక్కడ ఛార్జ్ చేసేసుకుంటాను. దెన్ వీ కెన్ గో టు విజయవాడ, కమ్ బ్యాక్, ఖమ్మం పోవచ్చు, ఎక్కడ ఈ రీజియన్లో ఎక్కడికైనా ఈజీగా తిరిగి వచ్చేసేయచ్చండి. ఇప్పుడు మీరు 60 kilowatt ఇస్తున్నారు కదా, మీరు ఇక్కడ ఛార్జ్ ఎంత టైం పడుతుంది మీకు ఛార్జ్ ఎక్కడానికి? 40 minutes, 35 minutes అండి సమ్టైమ్స్, డిపెండ్స్, రైట్. ఇఫ్ ఐఎమ్ విత్ 25% ఛార్జింగ్ మ్యాక్సిమం 1 hour. ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ విత్ 50% దెన్ హాఫ్ అన్ అవర్, 30-35 minutesలో అయిపోతుందండి. ఓకే సార్, మీరు ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ ఫెసిలిటీ వచ్చిన తర్వాత అంటే రెగ్యులర్గా వస్తూ ఉంటారు, మీరు జర్నీ ఎక్కడెక్కడ చేస్తూ ఉంటారు? నేను హైదరాబాద్ టు పాలకొల్లు చేస్తాను, అంటే మంత్కి 2 times వెళ్తాను. ఎవ్రీ టైం పోయినప్పుడు ఇక్కడ పెట్టుకుంటా, వచ్చేటప్పుడు ఇక్కడనే పెట్టుకుంటాను. సర్వీస్ అయితే బాగానే ఉంటుంది. నెక్సాన్ EV ఎన్ని కిలోవాట్ అవర్ బ్యాటరీ అది? 30 kilowatt, 250 వస్తుంది, 200 యూజ్ చేసుకుంటాం. 50 రిజర్వ్ ఉండాలి, అంటే ఎందుకంటే ఆప్షన్ లేదు కాబట్టి 200 మాత్రం యూజ్ చేసుకుంటాం.
ఇక్కడ నాకు మా ఇంటికి వెళ్ళి ఇక్కడికి 226 వస్తుంది, 150 అట్లా పెట్టుకుని వస్తా. కానీ ఇక్కడనే కంపల్సరీ పెట్టుకుంటాం పోయినప్పుడు వచ్చినప్పుడు కూడా. ఎందుకంటే ఇక్కడ స్టే చేయడానికి అంత బాగుంటుంది కాబట్టి కూర్చోవడానికి. ఒక్కొక్క దగ్గర ఫెసిలిటీస్ లేవు, అక్కడ ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఇది ఉంది కాబట్టి. కాకపోతే ఇక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేస్తే బాగుండే, రెస్టారెంట్ అనేది లేదు. ఎన్ని ఎలక్ట్రిక్ కార్లు స్కూటర్లు అవతలు అయిన రంది ఛార్జింగ్ చేసి పంపిస్తా. ఎన్ని ఎలక్ట్రిక్ కార్లు స్కూటర్లు అవతలు అయిన రంది. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.